శ్రీమాత్రే నమ. ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు అవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. జై గురు దత్తాత్రేయ నమః. ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2024వ సంవత్సరంలో మేషరాశి వారికి కుజుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి మిగతా అన్ని గ్రహాల కన్నా కుజుని యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి, ఈ లగ్నం వారికి కూడా ఇది వర్తిస్తుంది. ఈ రాశి వారికి కుజుడు అధిపతి అవుతుంటాడు. అలాగే ఈ రాశిలో కుజుడు మూల త్రికోణ రాశిగా ఋషులు నిర్ణయించడం జరిగింది. అంటే కుజుడికి ఉన్నటువంటి 2 రాశుల్లో మేషరాశి, వృశ్చిక రాశి, ఈ 2 రాశులు కుజుని యొక్క సొంత రాశులైతే వృశ్చిక రాశి అన్నది స్వక్షేత్రంగాను, మేషరాశి అన్నది మూల త్రికోణ రాశిగా నిర్ణయించడం జరిగింది. అంటే హై క్వాలిటీ కలిగినటువంటి రాశిగా ఈ కుజుడికి మేషరాశి నిర్ణయించడం జరిగింది. సో ఈ కుజుని యొక్క కారకత్వాల్లో సైన్యాధ్యక్షుడు పదవి, అంటే దేవతల యొక్క క్యాబినెట్లో, నవగ్రహాల క్యాబినెట్లో కుజుని యొక్క వృత్తి సైన్యాధ్యక్షుడు. అంటే దేశాన్ని రక్షించడం, ప్రజల్ని కాపాడడం వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది మేషరాశి వారు దేశ రక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంటుంది. సైన్యంలో నేవీ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, రక్షణ శాఖ అవ్వచ్చు, మామూలుగా గ్రామంలో 10 మందిని కాపాడే వ్యక్తులు కొంతమంది ఉంటుంటారు. ఇక్కడ ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ సమస్యగా భావించి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటారు. సో అటువంటి వారికి కుజుడు ఇంపార్టెంట్గా ఆధిపత్యం వహిస్తుంటాడు. ముఖ్యంగా మేషరాశి వారు జీవితంలో అభివృద్ధి చెందాలన్నా, స్థిరపడాలన్నా, ఒక వృత్తిలో నిలదొక్కుకోవాలన్నా కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి. అందుకని నిరంతరం ఈ మేషరాశి వారు కుజుని యొక్క అనుగ్రహం కోసం కుజుని యొక్క ఆదిదైవం అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకుంటే, లేదా హనుమంతుని పూజించుకున్న ఈ రాశి వారికి వారు చేపట్టిన రంగంలో విజయం లభించే అవకాశం ఉంది. సో ప్రస్తుతం మరి ఈ కుజుని యొక్క కారకత్వాల్లో ఈ ప్రస్తుత సమాజంలో ఎక్కువగా మనకి నడుస్తున్నాయి రియల్ ఎస్టేట్ సంబంధించినవి. రియల్ ఎస్టేట్ అంటే స్థలాలు కొని అమ్మడం, అలాగే వ్యవసాయానికి సంబంధించింది, అలాగే భూములు కొని వాటిని ఇళ్ల స్థలాలుగా మార్చడం, వాటిలో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్, అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా కట్టడం. అంటే భూమికి సంబంధించిన ఏ కార్యక్రమం చేపట్టాలన్నా వారి జన్మ జాతకంలో కుజుడు తప్పనిసరిగా బలంగా ఉండాలి. అటువంటి కుజుడు మరి ఈ మేషరాశి వారికి అత్యంత బలంగా ఉంటేనే ఈ జాతకుల జీవితంలో నిలదొక్కుని చిన్న స్థాయి నుంచి, అట్టడుగు స్థాయి నుంచి ఒక సాధారణ పనివాడిగా, కూలీగా ప్రారంభించిన వాడు కోట్లకు ఆధిపత్యం వహించిన వారు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు ఈ మేషలగ్నం లేదా మేషరాశిలో జన్మిస్తూ మరి ఈ రియల్ ఎస్టేట్ భూమికి సంబంధించిన కార్యక్రమాల్లోనే వాళ్ళు అతి తొందరగా పైకి రావడం జరుగుతుంటుంది. సో ప్రస్తుతం ఈ రాశి వారికి కుజుడు ఈ సంవత్సర ప్రారంభంలో 9వ స్థానంలో సంచరించడగా ప్రారంభమైంది. అంటే లగ్నాధిపతిగా ఉన్నటువంటి, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థితిలో ప్రారంభమైంది. కాబట్టి ఒక విధంగా 2024వ సంవత్సరం ఈ జాతకులకి ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళ యొక్క సంతాన సంబంధించిన విషయాలు, అదృష్టానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి.
విద్యార్థులకైతే ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే విదేశ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. జాతకులకి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ సంవత్సర ప్రారంభంలో ఈ జాతకులు ఎక్కువగా దైవాన్ని అనుగ్రహం కోసం మరి దైవ సంకల్పంతో మరి వాళ్ళ ఇష్ట దైవాన్ని ఈ నెల ప్రారంభంలో పూజించుకోవడం వల్ల కంపల్సరీగా వారు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. కొంతమంది కొత్త కార్యక్రమాలు కూడా మరి ఈ సంవత్సర ప్రారంభంలో ప్రారంభించుకుంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే మరి ఫిబ్రవరి 5వ తారీఖున కుజగ్రహం మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడంటే కుజుడు ఉచ్చ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది మేషరాశి వారికి దశమ భావం. అలాగే కుజుడు మరి ఒక పంచమహాపురుష యోగాల్లో ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది జాతకులకి. ఇప్పుడు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం అంటే ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి మార్చి 15వ తారీఖు వరకు ఈ రుచిక యోగ ప్రభావం వల్ల జాతకులు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. వాళ్ళు గతంలో ఉన్నటువంటి స్థిరాస్తులు భూముల విలువ పెరుగుతూ ఉంటుంది. ఎంత గొప్పవాన్నైనా ఎదిరించి సమర్థవంతంగా పోటీలో విజయాన్ని సాధిస్తారు. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. అంటే కుజుడు దశమ స్థానంలో దిగ్బలం పొందుతూ ఉంటాడు. అందువలన ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో వారికి ప్రభుత్వ ఉద్యోగులకి కంపల్సరిగా ఈ ఫిబ్రవరి 5 నుంచి మార్చి 15వ తారీఖు లోపల ప్రమోషన్ లాంటివి రావడం, గృహ నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే ఈ సమయంలో చేపట్టడం, అలాగే నిరుద్యోగులకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి కూడా ఫలించే అవకాశం ఉంటుంది. సో ఇక మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు కూడా కుజుడు 11వ స్థానంలో సంచరించే ప్రయత్నం జరుగుతుంటుంది. సో కుజుడు లాభస్థానంలోకి రావడం, అది శని యొక్క రాశిలోకి రావడం అద్భుతంగా స్థిరాస్తుల మీద భూముల మీద ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకైతే వాళ్ళ జీవితంలో ఆదాయం జీతం పెరుగుతూ ఉంటుంది. మరి సాధారణ ఉద్యోగులకైతే బోనస్ లాంటివి రావడం, వృత్తిలో ప్రమోషన్ రావడం, అదనపు ఆదాయం ఏర్పడడం, ఒక మంచి మిత్రుల ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏప్రిల్ 23 నుంచి జూన్ 1వ తారీఖు మధ్యలో కుజుడు 12వ స్థాన సంచారం గతవడం వలన మరి ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేయడం జరుగుతుంటుంది. అంటే భూముల మీద స్థిరాస్తుల మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే రుణాలు తీర్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే తోడబుట్టిన వారికి అన్నదమ్ముల్ని ఆదుకుంటారు. ఇదే సమయంలో భూముల మీద ఇన్వెస్ట్ చేయడం కానీ, గృహాన్ని రిపేర్ చేయడం కానీ, కొత్త ఆస్తులు కొనడం కానీ జరుగుతుంటుంది. జూన్ 1వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు మధ్యలో ఈ కుజుడు మేషరాశి అందే సంచరిస్తుంటాడు. ఈ ప్రభావం వల్ల ఏంటంటే జాతకుడు విశేష ధైర్యంతో ఏదైనా ముందుకెళ్తాడు. కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కానీ, కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్ కోరుకునే వాళ్ళు, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్, దేహ దారుఢ్యాన్ని పెంచుకునే వాళ్ళు, స్పోర్ట్స్ మ్యాన్స్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి జూన్ 1 నుంచి జూలై 12వ తారీఖు మధ్యలో ఇది చాలా అనుకూలమైన స్థితి ఏర్పడుతూ ఉంటుంది. ధైర్యంగా ఏ పనైనా ముందుకు వెళ్తారు, ఏ పనైనా తొందరగా పూర్తి చేస్తారు. ఎటువంటి ఆలస్యం లేకుండా ఎంత గొప్పవాడినైనా ఎదిరించి మీ యొక్క పని పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఇక జూలై 12 నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు మధ్యలో ధనస్థానంలో ఉన్నటువంటి కుజగ్రహం కుటుంబ సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల ఆదాయం పెరుగుతుంది. ధనం ఎక్కువగా మీ చేతిలో టర్న్ ఓవర్ అవుతుంటుంది. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. కుటుంబ అవసరాల కొరకు ఎక్కువగా మీరు కాలాన్ని వెచ్చిస్తారు. కుటుంబ సభ్యుల అభివృద్ధి చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఈ ఇంచుమించుగా మీకు జూలై 12 నుంచి ఆగస్టు 26 వరకు కూడా. సో ఈ విధంగా కుజుడు ఈ రాశి వారికి ఎక్కువ శాతం బలంగా ఉండడం జరిగింది. ముఖ్యంగా డిసెంబర్ 27 నుంచి మరి ఏప్రిల్ 23 వరకు సుమారుగా ఒక 5 నెలలు అద్భుతమైనటువంటి యోగం ఈ జాతకులకి కుజుడు ఇవ్వబోతున్నాడు. అందుకని ఈ రాశివారు మరి ఈ సంవత్సర ప్రారంభం దగ్గర నుంచి కూడా ఎక్కువగా హనుమంతుని పూజించుకోవడం, వీలైతే ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం వల్ల 100% ఈ రాశివారు వారు కోరుకున్న రంగంలో తప్పక విజయం సాధించే అవకాశం ఉంది. స్వస్తి.